ఇప్పుడు చెప్పండి, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఆ మీడియేటర్ గారితో మీకేం పని? అక్క, ఇక్కడే పెట్టానక్క, కనిపించట్లేదక్క. ఏం పెట్టారు? అమ్మా, మంచినీళ్ళు తీసుకో. అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి నాన్నకి చేతులు రాలేదు. పెళ్ళై ఇన్నేళ్లైనా కూతుర్ని చూసిపోవడానికి నీకు మనసు రాలేదు. అలా అనకమ్మా. నా కన్న కూతుర్ని చూసుకోవాలని నాకు మాత్రం ఉండదా? ఏం చేస్తానో? పరిస్థితులు ముందర కాళ్లకు బంధాలు వేశాయి. నాన్న వెనక నీడలా నిలుచున్నావు. ఇన్నేళ్లైనా ఆయన వెంటే నడుస్తున్నావు. నిన్నంటే మాత్రం నువ్వేం చేయగలవు? ఇంతకీ అన్నయ్యలు వదిళ్ళు ఎలా ఉన్నారు? నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఏమైందమ్మా? దేవాలయం లాంటి ఇల్లు, అందరితో కళకళ్లాడుతూ ప్రతిరోజు పండగని తలిపించే గొప్ప ఇల్లు ఒక్కసారిగా మోగబోయినట్టు నిశ్శబ్దమైపోయింది. దాంతో నాన్నగారు మంచాన పడ్డారు. ఎందుకమ్మా? ఏం జరిగింది? నాన్నగారికి ఏమైంది? అందరూ ఉంటే ఇల్లు అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎవరూ లేని ఇల్లు ఎలా ఉంటుందమ్మా? ఎవరూ లేకపోవడం ఏంటి? పెద్దోడికి ట్రాన్స్ఫర్ కావడంతో పెద్దదినని తీసుకుని వైజాగ్ వెళ్ళిపోయాడు. చిన్నదినకు గర్భంలో ఏదో సమస్య రావడంతో అభి అన్నయ్య శ్వేతం తీసుకుని అమెరికా వెళ్ళాడు. 7 ఏడాది పైనయింది. ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోను రాలేదు, ఒక కబురు లేదు. పెద్ద వదినకు పిల్లలు పుట్టరని చెప్తే ఎంత బాధపడ్డామో. చిన్న వదిన తల్లి కాబోతుందని తెలిసి అంత సంతోషపడ్డాం. మీ నాన్న అయితే సంబరపడిపోయారు. ఇప్పుడందరూ దూరం అయ్యి ఆ ఇల్లు పోసిపోయింది. అభి అన్నయ్య శ్వేత ఏమయ్యారోనని మీ నాన్నగారు బాగా దిగులు పెట్టుకుని మంచం పట్టేశారమ్మా. అభి అన్నయ్య శ్వేత వదిన కనిపించకపోవడం ఏంటమ్మా? వదిన 4 రోజుల క్రితమే నాకు కనిపించింది కదా. ఏంటి? అవునమ్మా, శ్వేత వదిన మా ఇంటికి కూడా వచ్చింది. కానీ నువ్వేంటి వాళ్ళు కనిపించట్లేదంటున్నావు? శ్వేత కనిపించిందా? నువ్వు చూసావా? అవునమ్మా. నిజంగా చూసావా? నిజంగా మీ ఇంటికి వచ్చిందా? చూసానమ్మా. మా ఇంటికి వచ్చి చాలాసేపు కూడా ఉంది. మీ అందరి గురించి అడిగితే అందరూ బాగున్నారని చెప్పింది. అభి అన్నయ్యకి ఫోన్ చేసి ఇవ్వమంటే అర్జెంట్ పని మీద ఎక్కడికో వెళ్ళాడని కూడా చెప్పింది. శ్వేత శ్వేత ఇక్కడే ఉందా? అమెరికాలో లేదా? ఇక్కడే ఉంటే మనింటికెందుకు రాదు? మనింటికి రాకపోయినా వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికైనా వెళ్తుంది కదా. శ్వేత ఎక్కడుందో తెలీదని వాళ్ళమ్మ అంటుంది, చెల్లెలు అంటుంది. మరందరికీ దూరంగా ఎక్కడుంటుంది? అసలు ఉండాల్సిన అవసరం ఏముంది?
అభి మాత్రం రాకుండా ఫోన్ చేయకుండా ఎలా ఉన్నాడు? ఏం జరుగుతుంది అసలు? నాకేం అర్థం కావడం లేదు. ఇంత జరిగిందా? నేను చూసిన దానికి నువ్వు చెప్తున్న దానికి అసలు సంబంధమే లేదమ్మా. వదిన ఇంటికి రాకుండా ఉంటుంది కాబట్టేనా ఆ రోజు నాకు రోడ్డు మీద ఎదురుపడినప్పుడు నన్ను చూసి కంగారు పడింది? నా ఇంటికి రమ్మని బతిమలాడితే రానంది. నేనే బలవంతంగా తీసుకొచ్చినప్పటికీ నా ఇంట్లో అన్నం కూడా తినకుండా వెళ్లిపోయింది. చీర పెడదామని ఆయనను షాపుకి పంపిస్తే వచ్చే వరకు కూడా ఉండకుండా చెప్ప పెట్టకుండా వెళ్లిపోయిందమ్మా. ఎందుకు ఇలా చేస్తుంది? నాకేదో అనుమానం కలుగుతుందమ్మా. అవునమ్మా, వాళ్ళకేమైందోనని నాకు భయంగా ఉంది. అమెరికాలో ఉన్నామని మాతో అబద్ధం చెప్పిన వాళ్ళు ఇక్కడే ఉండి ఎందుకు దాక్కుంటున్నారు? శ్వేతను వెంటనే కలిస్తే గాని ఏం జరుగుతుందో తెలీదమ్మా. 12 బిడ్డతో తిరిగొస్తుందని మేమంతా కలలు కంటూ ఎదురు చూస్తుంటే ఇలా ఎందుకు చేస్తున్నట్టు? అసలు శ్వేతకేమైంది? బాబు లేచినట్టున్నాడు. ఒక్క నిమిషం అమ్మా. ఊరుకోనన్నా, ఊరుకో. లే, ఏమ్మా? ఊరుకో ఊరుకో ఊరుకో, ఏడోకో. ఏం నాన్నా? మనవడా? కాదమ్మా, దొరికిన పిల్లాడు. ఊరుకున్నానా, ఊరుకో. నా రెండో కోడలు మనింటికి ఇలాంటి వారసుణ్ణి ఇస్తుందని అందరం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నామమ్మా. ఇప్పుడు నా కొడుకో కోడలు ఎక్కడున్నారో? నా వజ్రాలే, నా ధనకుండలే, నా అదృష్టరాసులే, ఎంత చూసినా తనివి తీరడం లేదు. 3 పూటల భోజనం లేకపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని చూడకుండా మాత్రం ఒక్క పూట కూడా ఉండలేకపోతున్నాను. కస్తూరి, నీ మొగుడు వస్తున్నాడు, దాచి దాచి. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. సరేనా? సరేలేండి, వెళ్ళరండి. జాగ్రత్త. నమస్కారం బాబు. నమస్కారం అండి. బావున్నావా బాబు? బాగున్నానండి. నేను గుర్తున్నానా నీకు? అదేంటి సార్ అలా అంటారు? లోపల రండి. కూర్చోండి. ఏమ్మా కస్తూరి, బావున్నావా? ఏదో ఇలా ఉన్నావులేండి. ఏంటమ్మా, నాకంటే ముందు నువ్వే నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు. ఎవరితను? నేను ఈ ఇంటి ఓనర్ని లేండి. ఓహో. నేను ఈ ఇల్లు కట్టి 25 ఏళ్లయింది. ఇప్పటి వరకు 4 నెలలు బాకీ ఎవ్వరూ పెట్టలేదు, మీరు తప్ప. అక్షరాల 10,000 రూపాయలు బాకీ పడ్డారు. మీకు తెలియదేముంది సార్, ఉన్న జాబ్ పోయింది. కొత్త జాబ్ కోసం ప్రయత్నాల్లో ఉన్నాను. ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది. అడ్వాన్స్ తీసుకుని మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఆ మాట అనడానికి నీకైనా సిగ్గుండాలి, వినడానికి నాకైనా బుద్ధుండాలి. అది కాదండి, ఇంకో వారం రోజులు ఓపిక పట్టండి. ఓపిక పట్టనయ్యా, ఇంకా నా వల్ల కాదు. నా అద్దె డబ్బులు నాకిచ్చాయి. కనీసం 2 రోజులైనా టైం ఇవ్వండి. ఎన్ని రోజులు ఇలా ఇంటి చుట్టూ తిప్పుకుంటావు? కొంచెం ఇబ్బందుల్లో ఉన్నానండి. నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నాకేంటి, కష్టాల్లో ఉంటే నాకేంటి? నీ కష్టాలు చెప్పుకోవడానికా నేను ఈ ఇల్లు అద్దెకిచ్చింది నీకు? నీ కష్టాలు నాతో చెప్తున్నావు, నా కష్టాలు నేను ఎవరితో చెప్పుకోవాలి? అది కాదు సార్. చూడు, నీ నిజాయితీ, నీ మంచితనం నీ కడుపు నింపుతాయేమో గాని నా కడుపు నింపావు. నాకు వెంటనే నా అద్దె కావాలి. నీ భార్య మెడలో తాళ్ళు అమ్ముతావో, నీ తల తాకట్టు పెడతావో నీ ఇష్టం. నా అద్దె మాత్రం నాకు కట్టాయి. ఏమయ్యా, నీకు చీవు నెత్తురు లేవా? ఏం మనిషివయ్యా నువ్వు? కడుపుకు అన్నమేగా తినేది.
ఏంటెక్కువ మాట్లాడుతున్నావు? 4 నెలల అద్దె బాకీ ఉన్నందుకు నానా మాట్లాంటావా? తొక్కులో ఇల్లు నువ్వును. 4 నెలలు ఆగవంటే ఇలాంటి ఇల్లు 100 కొంటాను. అబ్బో అంతుందా? నువ్వెంత, నీ బతుకెంత? అయ్యో కస్తూరి, ఏంటి ఆవేశం? మీరుండండి. ఈ దిక్కుమాల ఇంట్లో ఉంటున్నది చాలక వీడితో తిట్లు తినడం అవసరమా? అంత పౌరుషం ఉన్నదానివైతే నా అద్దె డబ్బులు నా మొహన పారాయి. నీకు నచ్చకపోతే ఈ ముష్టింట్లో ఎందుకు ఉండడం? పోయి ప్యాలెస్ లో ఉండు. పోకపోతే నీ ఇంటిని పట్టుకుని వేలాడతామనుకున్నావా? మాకు సిగ్గు పౌరుషం లేవనుకున్నావా? ఆటలు కాదు, చేతలుండాలి. ఆ చేతల్లోనే చూపిస్తాను. నీ ఇంటి ముందే లంకంతో కొంప కడతాను. పైనుంచి చూసి నీ ఇంటి మీద అని ఊపేస్తాను. అబ్బో, అనా పైసాకి పనికి రాకపోయినా మాటలకి మాత్రమే తక్కువ లేదు. ఏంటి, నన్ను పనికిరందాన్నంటవా? ఎంత తిట్టినా తుమ్మ మొద్దులా ఉంటావేంటయ్యా? మాట్లాడవేంటయ్యా? ఏదోటి మాట్లాడు. ఇక మాట్లాడటానికి ఏం లేదు సార్. రేపు సాయంత్రానికల్లా మీ డబ్బులు మీకు ఇస్తాను. మీరు దయచేసి బయలుదేరండి. రేపు సాయంత్రానికి ఇవ్వకపోతే ఈ రోజు 4 గోడల మధ్య జరిగిన రచ్చ రేపు రోడ్డు మీద జరుగుతుంది. అర్థమైందా? విశ్వనాథం అని సాఫ్ట్ పేరు పెట్టుకున్నానని మనిషిని సాఫ్ట్ అనుకున్నావేమో. ఆ సంగతి నీకు పూర్తిగా తెలీదు. రేపు సాయంత్రానికల్లా ఇస్తానన్నారు కదా, ఇంకెందుకు గొడవ చేస్తారు? మీరు వెళ్ళండి, నలుగురు వింటారు. పౌరుషానికి మాత్రమేం తక్కువ లేదు. రేపటికల్లా ఎలాగోలా అరేంజ్ చేస్తాలే, నువ్వేం బాధపడకు. వాడు నా మొగుడిని అన్ని మాటలు అంటుంటే చెంప పగలగొట్టాలనిపించింది. నా మొగుడిని అన్ని మాటలు అనడానికి వాడెవడత్తా? వాడి డబ్బు వాడి మొహాన ఎడం చెత్త విసిరేయాలి. అయినా 100 కోట్లు చేతులు పెట్టుకుని మురిసిపోవడం తప్ప వీటిని డబ్బు చేసుకుని తినింది లేదు, కొనింది లేదు, అనుభవించింది లేదు. ఇంకెన్నాళ్ళీ బాధ? మనం మాత్రం ఏం చేయగలమే? ఇందులోని ఒక వజ్రం అమ్మి డబ్బు తెచ్చుకుందామని వెళ్తే ఆ బ్రోకర్ గడు అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఒక్కటి అమ్ముడుపోయినా మనకి ఈ సమస్యలు వచ్చేవే కావు. అమ్ముకుందాం, ఎలాగైనా అమ్ముకుందాం. హలో, చిలక పలుకును తేనె పలుకులు. రే, ఎవరా నువ్వు? ఫోన్ చేసి చిలక పలుకును ఎలక పలుకును అంటున్నా? ఆకాశం ఎర్రగా ఉండును, మబ్బులు దూది పింజల్లా ఉండును. ఎరా, నీకేమన్నా మెంటలా? నేనండి, చిట్టిముత్యాల శ్రీనివాసరావుని అలియాస్ చిలక. ఒరే బ్రోకరు, నువ్వా? ఆ మాట అనకండి, వినడానికి అసహ్యంగా ఉంది. చక్కగా ఇంటర్నేషనల్ డీల్ రానండి. ఏదో ఒకటి తగలటావులే గాని ఎందుకు ఫోన్ చేసావో విషయం ఏంటో తొందరగా చెప్పు. అసలే మేము పిచ్చ చిరాకులో ఉన్నాం. అయినా నిన్ను పోలీసులు ఎప్పుడు విడిచిపెట్టారు? పోలీస్ స్టేషన్ మా అత్తారిల్లు లాంటిది. వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. మాకిది మామూలే. సర్లే, ఇప్పుడేంటి? మంచి పార్టీ ఉంది, వస్తారా? చిచ్చి, మాకు మందు తాగే అలవాట్లేదు. పార్టీ అంటే ఆ పార్టీ కాదు, మన దగ్గరున్న మాల్ కొనుక్కునే పార్టీ. ఓహో, అదా? అదే స్పాట్ లో డబ్బులు ఇప్పిచ్చేస్తా. మన దగ్గరున్న మాల్ ఏంటో చెప్పండి. నీతో పెట్టుకుంటే మేము కూడా లోపలికి పోయేటట్టున్నాం. అదేంటండి అలా అంటారు? పోలీసులు నీ మీద కన్నేశారు. ఈసారి నీతో పాటు మేం కూడా దొరికావంటే ఆ రోజు నిన్ను చెత్తకొట్టినట్టే ఆడాళ్ళవని కూడా చూడకుండా మమ్మల్ని కూడా చావ చెత్తకొడతారు. ఆ రోజేదో మా వినోద పుణ్యమా అని బయటపడ్డాం. మా దగ్గరున్న వజ్రం బయటపడకుండా చూసుకున్నాం. ఓహో, మీ దగ్గర వజ్రం ఉందా? చెప్పేశానా? అసలే నా నోట్లో నువ్వు గింజ కూడా దాగదు. వజ్రం అంటే మంచి అమౌంట్ ఇప్పిస్తా. వచ్చేయండి. మేము రాంబాబు, మమ్మల్ని వదిలే. అది కాదండి. చిలక్గాడేమంటున్నాడు? వజ్రం పట్టుకుని వచ్చేయమంటున్నాడు. వెళ్దాం. మొన్నట్లాగా దొరికిపోతే అన్నిసార్లు అలా ఎందుకవుతుంది? మళ్ళీ వాడే. ఇటీ, నేను మాట్లాడుతాను. ఇదిగో చిలక, నేను కస్తూరిని మాట్లాడుతున్నాను. చెప్పండి, వస్తున్నారు కదా? ఈసారి నువ్వు చెప్పిన స్పాట్కి మేం రాము. మరి మీ ఆయనతో పంపిస్తారా? నీకు నోటు దొరద ఎక్కువ అనుకుంటా. నా ఫ్రెండ్స్ అంతా అభిమానంతో ఇలాగే అంటూ ఉంటారులేండి. సోదొద్దు, చెప్పేది విను. సరే చెప్పండి. మేం చెప్పిన స్పాట్కి నువ్వురా. ఎక్కడికి రమ్మంటారు? అర్థమైందా? అర్థమైంది.
మీరు చెప్పిన చోట నేను పార్టీతో వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు త్వరగా వచ్చేసేయండి. అలాగే. ఏ చిలుక, కాస్త పోలీసుల కంట పడకుండా రా. అలాగే, మీరేం భయపడకండి, ఈసారి డీల్ అయిపోతుంది. అత్త, ఈసారి మన పని అవుతుంది. మన అదృష్టం పండి, మన కష్టాలు తీరబోతున్నాయి. ముందు వజ్రం అమ్మి ₹1,00,00,000 తెచ్చుకుందాం. అలాగే అలాగే. వెళ్దాం పదా. ఆరెంజ్. నీకు తెలుసు కదా, పైకి చెప్తూ రాసుకో. అలాగే. మా అమ్మాయి. మా ఫాదర్ వస్తే ఎలాంటి పనైనా సింపుల్ గా అయిపోతుందని చెప్పాను కదా. అవును, మీరు చెప్పినట్టే మీ ఫాదర్ ప్రూవ్ చేసుకున్నారు. బై ద వే, హీస్ మై బ్రదర్. తమ్మా, చలంగారి కూతురు అవంతిక. హాయ్, ఐఎమ్ రిషి. రిషినంద. హలో. ఎనీవే, మీరు చేసిన సహాయానికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇట్స్ ఓకే. మాకు ఉపయోగపడి మా దగ్గర నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేయడం లేదు, అదే కొంచెం గిల్టీగా ఉంది. ఏం కావాలో అడగండి, మా గుర్తుగా మీ దగ్గర ఉంటుంది. మీరు బయటికి రావటం కోసం ఎవరెవరి చేతులు కరెన్సీతో తడపాలో తడిపేశాం. అది చాలండి, నాకేం అవసరం లేదు. అలా అనకండి, మా దగ్గర నుంచి మీరు ఏదో గిఫ్టో హెల్పో తీసుకుంటే గానీ మాకు తృప్తిగా ఉండదు. రిషి, ఆడపిల్ల వచ్చి అడిగిందని చేశాను. ఈ మధ్య ప్రొఫెషన్లో రెగ్యులర్గా ఉండటం లేదు. నా కూతురు నాకు పని అప్పగించింది, ఆ పనిలో ఉన్నాను. సరే, మీరు ఇంతగా మొహమాట పడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా అడగటానికి మాత్రం ఇబ్బంది పడకండి. దోపిడీ అయినా, దౌర్జన్యం అయినా, కబ్జా అయినా, దందా అయినా, లీగల్ అయినా, ఇల్లీగల్ అయినా, ఎలాంటిదైనా సరే గంట ముందు చెప్తే చాలు, అరగంట తర్వాత మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది. ఎందుకమ్మా టెన్షన్ గా ఉన్నావు? అలాంటిదేం లేదు ప్రిన్సీ. ఎందుకు అలా కనిపిస్తున్నావు? అదేం లేదులే, నువ్వు రాసుకో. సరే, ఇంక మేం బయలుదేరతాం. రిషినంద శశిముఖిలతో ఏ క్షణం ఎలాంటి అవసరం వచ్చినా అర్ధరాత్రి కూడా ఫోన్ చేయొచ్చు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మై బాయ్. ఒక్క నిమిషం. మీరు ఇంతగా అడిగారు కాబట్టి చిన్న హెల్ప్ అడుగుతాను, చేస్తారా? అడగమనేగా ఇందాక నుంచి చెప్తున్నాం. ఏం కావాలో చెప్పండి. చాలా చిన్న సహాయమే. ఒక అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. అంతేనా? డీటెయిల్స్ చెప్పండి, డేటా మొత్తం తీసుకొస్తాను. ఇలాంటి పనులు క్షణాల్లో అయిపోతాయి. ఆ అమ్మాయి ఫోటో ఉంటే ఇవ్వండి. ఫోటో అవసరం లేదు, తను ఇంట్లోనే ఉంది. డైరెక్ట్ గా అమ్మాయినే చూపిస్తాను. అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారేంటి? క్లియర్గా నేను చెప్తాను. కేర్ ఆఫ్ అడ్రస్ లేని ఒక అమ్మాయి మా ఇంటికొచ్చి మా మీద అజమాయిషి చెలాయిస్తుంది. బలమైన అండ చూసుకుని
బయటకు పోకుండా మా పనులకు అడ్డం పడుతుంది. అందుకే అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాలు మాకు తెలియాలి. ఇంట్లో దాని ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. మొక్క మహావృక్షంలో ఎదిగినట్టే దిగిపోతుంది. అందుకే మధ్యలోనే కట్ చేయాలి. కట్ చేయాలా లేపేయాలా చెప్పండి. పదే పదే అడ్డొచ్చేదాన్ని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవడం మంచిది. నో, అలాంటి ప్రయత్నాలేం వద్దు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. మిగిలిన కదా మేం నడిపించుకుంటాం. సరే, ముందు ఫిగర్ని చూపించండి. పదండి. రండి రండి. కమా కూర్చోండి. ఏం తీసుకుంటారు? నో ఫార్మాలిటీస్. ముందు అమ్మాయిని చూపించండి. ఇప్పుడే పిలుచుకొస్తాను. ఇన్ని రోజులు నేను ధర్మంగా పోరాడాను. అది మాత్రం అడ్డంగా దూసుకొచ్చింది. దానిని బయటకు గెంటడానికి దానిలాగే మనం కూడా దారి మార్చి మన పని చేసుకుని పోవాలి. నన్ను బయట గెంటడానికి ఎంత మంచి ప్లాన్ వర్కౌట్ చేశావే. అమ్మో, నువ్వు సామాన్యురాలివి కాదు.